హాయ్ హలో అండి. నేనైతే ఈరోజు అమ్మవారి గుడికి వెళ్ళాలి. అంటే చిత్తూరులోని గంగమ్మ జాతర అయితే స్టార్ట్ అయిందని చెప్పాను కదా. సో దానికోసం అనేసి మేము ఎర్లీ మార్నింగ్ 2 o'clockకే లేచామండి. లేచేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకునేసి స్నానాలంతా చేసుకొని బాగా రెడీ అయ్యేసి మేమైతే దోరబందాలకి పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటున్నాము. అది పెడుతూ ఉండగా మా పిల్లలు కూడా నేను కూడా చేస్తాం మమ్మీ అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా అడిగి తీసుకొని బొట్లు అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. చూడండి ఎంత చక్కగా కూర్చొని పెట్టేస్తున్నారో. నాకైతే బాగా సరదాగా అనిపించింది. పిల్లలు నాకు ఈ టైంలోనే హెల్ప్ చేస్తున్నారనేసి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నేను కిచెన్లోని అంబలైతే పోస్తాం కదండి, అంబలైతే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా గ్యాస్ని బాగా మొక్కుకునేసి, అంటే తల్లికి మొక్కుకున్నాము బాగా జరగాలమ్మా అనేసి అదంతా రెడీ చేసి ప్రిపేరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కాలికి పసుపు అంతా రాసుకున్నానండి. ఇంకా తర్వాత పిల్లలకి కూడా రాశాను. ముందుగా అయితే మా పెద్ద పాపకి రాశానండి. చూడండి అది ఎంత చక్కగా రాయించుకుంటుందో. పెద్ద పాపకి అయిపోయిన తర్వాత అయితే ఇంక నేను చిన్న పాపకు కూడా స్టార్ట్ చేశాను. చిన్న పాప అయితే రాయించుకునేటప్పుడు చాలా బాగా సరదా పడుతూ అది దేవుడి గురించి బాగా స్పీచ్ అయితే ఇచ్చింది. అమ్మో తల్లి వచ్చారు, గంగమ్మ తల్లి వచ్చారు, ఇంకా పసుపు తల్లి బాగా రాయించుకుంటున్నారు అనుకొని కొన్ని దేవుడి మీద డైలాగ్స్ అయితే చెప్పిందండి. అది చెప్తూ ఉంటే నాకైతే బాగా అనిపించింది. సూపర్గా ఉంది మమ్మీ, బాగా రాస్తా ఉన్నావు, ఎంత బాగుందో చూడు అనేసి అన్నింది. నాకైతే చూడండి ఎలా మాట్లాడుతుందో. నాకు కూడా పాపకి చూస్తే క్యూట్గా అనిపించింది. మళ్ళీ అలానే తర్వాత ఇంకా అంతా రెడీ చేసేసి నైవేద్యం అంతా కూడా దేవుడికి నీట్గా అలంకరణ చేసుకునేసి దీపం అది పెట్టుకునేసి ఇంకా మేము టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. చూడండి ఇంకా హారతి అంతా కూడా ఇచ్చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాతనే మనము బయటకు వెళ్ళాలి కదా. అందుకనేసి ఇంకా ఇంట్లో దీపం పెట్టుకునేసి బాగా హారతి అంతా ఇచ్చేసి నేనైతే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయానండి టెంపుల్కి. మీకు మా పూజలు, మా ఊరి పండగ ఇదంతా కూడా మీకు నచ్చేటట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.